హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ టీ రెసిపీ మలై రోస్ట్ టీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చెప్తాను. ఎప్పుడు తాగే రొటీన్ టీ కన్నా టీ లవర్స్ ఒకసారి నేను చెప్పిన టీ ప్రాసెస్లో ట్రై చేయండి. మీరు రోజు పెట్టుకునే టీ మర్చిపోయి ఈ టీయే మీకు గుర్తుంటుంది. మలై రోస్ట్ టీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫ్రెష్ రోజ్ పెటల్స్, అల్లం, చిన్న అల్లం ముక్క, 1 కప్ మిల్క్. అంటే మీ క్వాంటిటీని బట్టి మిల్క్ కానీ రోజ్ పెటల్స్ కానీ అల్లం కానీ యాడ్ చేసుకోండి. మలై అన్నాను కాబట్టి 1 స్పూన్ మలై. నేను చెప్పే క్వాంటిటీ 1 కప్ ఆఫ్ టీకి ఈ క్వాంటిటీ సరిపోతుంది. దాన్ని బట్టి మీరు ఇంక్రీజ్ చేసుకోండి రోజ్ పెటల్స్ ఇవన్నీ. ఇప్పుడు టీ రెసిపీ చెప్తాను. మిక్సీ జార్లో రోజ్ పెటల్స్, అల్లం ముక్క అండ్ ఒక 2 ఇలాచీ వేసుకొని కచ్చపిచ్చలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి సాఫ్ట్ పేస్ట్ ఏం అక్కర్లేదు, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు టీ ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు టీ ప్యాన్లోకి 1 కప్ మిల్క్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. మిల్క్ ఇలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో టీ పొడి వేసుకోవాలి. మీ స్ట్రాంగ్నెస్ బట్టి వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. ఈ టీ పొడి ఇలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో మీ స్వీట్నెస్కి సరిపడా షుగర్ వేసుకోండి. ఇది ఇప్పుడు మంచిగా బాయిల్ చేసుకోవాలి. టీ ఇలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందాక ప్రిపేర్ చేసుకుని రోజ్ పెటల్స్ది వేసుకోవాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ టీలో. వేసుకొని ఇలా మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇలా మంచిగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్లో పెట్టి ఎలా ఉందో చూడండి. వేడి వేడి మలై రోస్ట్ టీ రెసిపీ రెడీ. మలై అన్నం కానీ మలై వేయలేదు అనుకుంటున్నారా, లాస్ట్లో వేసుకోవాలి. మీరు టీ తాగేటప్పుడు మలై వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వేడి వేడి మలై రోస్ట్ టీ రెసిపీ రెడీ. ఎప్పుడు తాగే రొటీన్ టీ కన్నా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. టీ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ నాన్ టీ లవర్స్కి కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళు కూడా టీ లవర్స్ అయిపోతారు ఈ టీ తాగాక. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి. ఈ టీ రెసిపీ ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.